బ్యాక్ చేసి రాష్ట్రం వస్తూ ఇస్తాను కాబట్టి అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ చేసి చర్యలు తీసుకోవాలి. అందరికీ నమస్కారం అండి. ఈ దినము సుమారు 12:30 ఆ టైంలో ఈ కడప టౌన్ ఐటీడీపీ ఇన్ఛార్జి శ్రీ బొమ్మిచెట్టి చంద్రశేఖర్ గారు పోలీస్ స్టేషన్కు రాబడి ఈ ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఈ పోసాని కృష్ణమురళి, తర్వాత యాంకర్ జూనియర్ నటి శ్రీరెడ్డి గారి మీద ఒకటి రాతమూలకంగా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వాటి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పడం జరిగింది. దీంట్లో వీళ్ళు ఈ ఫిర్యాదులో ముఖ్యాంశం ఏంటంటే వీళ్ళు ఈ యొక్క మన డిప్యూటీ సీఎం గారు, మన సీఎం గారిని, తర్వాత ఈ యొక్క హోమ్ మినిస్టర్ గారి మీద అసభ్య పదజాలం వాడుతూ వారందరికీ ఫొటోస్ యొక్క మార్ఫింగ్ చేసి వాళ్ళని పరువు ప్రతిష్టలు భంగం కలిగే విధంగా ఆ పోస్టింగ్లు పెట్టారని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళు ఈ రకంగా వాడకూడని యొక్క పదజాలంతో వాళ్ళని కించపరిచారని చెప్పి మనకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీనిపైన ఉన్నతాధికారులతో మరియు మా లీగల్ అడ్వైజర్స్ తోటి మాట్లాడి తదుపరి చర్య చేపడతాము. దీని మీద ఆఫీసర్స్కి ఇంటిమేట్ చేస్తాము, యాక్షన్ తీసుకుంటాం. ఈరోజు కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ మీద, అలాగే మాటల రచయిత పోసాని కృష్ణమురళి మీద, అలాగే యాంకర్ శ్రీరెడ్డి మీద, శ్యామల గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీరు గతంలో ముఖ్యమంత్రి మీద, డిప్యూటీ ముఖ్యమంత్రి మీద, అలాగే హోమ్ మినిస్టర్ మీద, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి మీద వికృతంగా ట్రోల్స్ చేయడం, వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి అసభ్యంగా చిత్రీకరించడం, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేసి అత్యంత నీచంగా మాట్లాడడం, చాలా విషయాల్లో కూడా వీరు చాలా అతిగా ప్రవర్తించారు. మేము మార్పు వస్తుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాం, కానీ ఇప్పటికి కూడా వీళ్ళకి మార్పు రావడం లేదు. వీళ్ళు పక్క రాష్ట్రాల్లో ఎక్కడో తలదాచుకుంటూ ఈ రాష్ట్రం మీద విషయం చెబుతున్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి జరగకుండా, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా, ఈ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం కాకుండా, ఈ రాష్ట్రంలో ఎటువంటి ప్రాజెక్టులు జరగకుండా రైతులు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ, అలాగే ఉద్యోగస్తులు కానీ అందరూ నష్టపోయి ఈ గవర్నమెంట్ కూలిపోవాలి, తిరిగి జగన్ను ముఖ్యమంత్రి చేయాలి, రాష్ట్రంలో శాంతి భద్రత సృష్టించాలి, తద్వారా గవర్నర్ పరిపాలన తీసుకోవాలని ఒక కుటిల ప్రయత్నంతో వాళ్ళు వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళను సమాజాలు ఉంచడం శ్రేయస్కరం కాదు. కావున హోమ్ మినిస్టర్ గారు మీరు దయవుంచి వీరి మీద పెట్టే కేసులకు ఎవరైతే ఎంక్వైరీకి అధికారులు వెళ్తున్నారో వారందరూ కూడా ప్రత్యేక అధికారాలు ఇచ్చి వీళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేసి కేసులు ఎఫ్ఐఆర్ చేసి జైలులో పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు గౌరవ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో శ్రీ రామకృష్ణ గారికి వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన తప్పకుండా వీటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేము కూడా ఏవైతే మేము రెప్యుటేషన్ ఇస్తామో ఈ రెప్యుటేషన్ కూడా మేము లోకేష్ గారికి, అలాగే హోమ్ మినిస్టర్ గారికి, సీఎం గారికి అందరికీ కూడా పంపడం జరుగుతుంది.